वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
స్తుతి మా బాబుని. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे. विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचिता यात्मने कंसविध्वंसिने वंशिने ते नमः. कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानन्द हे माधवादोक्षज द्वारकानायक द्रौपदी रक्षक. राक्षस क्षोभित सीतया शोभितो दण्डकारण्यभूपुण्यता कारण लक्ष्मणेनान्वितो वानरैः सेवितो अगस्त्य सम्पूजितो राघव पातु माम्.
చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిన్ను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం అంది కట్టి ఆడుతుండే ఈ తల్లి ప్రాణం ఉంగాలతోనే సంగీత పాఠం నేర్పావ నాకు నీలాల కోసం ఉక్కు పట్టన దిష్టి తగలని చుక్క పెట్టన దోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా ఏలోను ఫలమో పండి ఈ మోడు కొమ్మ ఈనాడు నిన్నే కొన్ని అయిందిరా అమ్మ ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచెరా నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిన్ను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్ప ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాం. అదేవిధంగా మనం చాలా మంది బంధువులు కూడా ఇన్వైట్ చేస్తామండి. అందరూ ఫ్రెండ్స్ అందరు బంధువులు ఇక్కడికి వచ్చేస్తారండి. కానీ ఒక బంధువు మాత్రం ఎక్కడ ఉన్నారంటే పాపం ఎక్కడి నుంచి రావాలంటే కరీంనగర్ నుంచి రావాలి. భార్య భర్తతో ఏమండి మన ప్రోగ్రామ్ బర్త్డే ప్రోగ్రామ్ అయిపోయింది కదా, మన ఇంటికి చాలా మంది వచ్చారు కదా, ఆ కపుల్స్ని మనం అర్జెంటుగా కరీంనగర్కి వెళ్ళాలండి. ఏముంది అర్జెంటుగా కరీంనగర్కి వెళ్ళాలంటే ఏముంది, బస్సులో పంపించాను అనుకో ఒక 2 గంటల్లో వెళ్ళిపోతారు, ఇస్తే 1.5 గంటలో వెళ్ళిపోతారు. కాదండి అంతకంటే అర్జెంట్కి వెళ్ళాలి. ఏముంది అంతకంటే అర్జెంట్ అంటే మన ఇంటి దగ్గర ఆగిపోతుంది. ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి అదేవిధంగా శ్రీనివాస్ గారికి కలుగులో ఆనంద బాష్పాలు వస్తున్నాయండి. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ రోజు మా కాలంలో జన్మదిన మహోత్సవం అంటే ఏ విధంగా ఉండేదండి? జన్మదిన మహోత్సవం అంటే ఆ కాలంలో ఏ విధంగా ఉండేది? నాయన ఇవాళ నీ పుట్టినరోజు ఈ పెప్పర్మెంట్ తీసుకో, నోట్ తెరువు అని నోట్లో వేసేవారండి. అవునా కదా? ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి చక్కగా బ్యాంకెట్లో పిలిపించి చక్కగా బాబుకి ఇంత జన్మదిన మహోత్సవం చేస్తున్నారు. నాన్నగారు ఎక్కువ ఆనందపడతారా, అమ్మగారు ఎక్కువ ఆనందపడతారా? ఏమండి ఇద్దరు ఆనందపడతారా? ఇవిడ చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. నిజంగా అండి ఎంతమంది అండి మీ పిల్లలు? ఒక అబ్బాయి, అందుకే బంగారం మంచిది అనుకుంటా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేను ఉండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది.
బయటికి వెళ్ళారు. అక్కడ నిల్చున్నారు. పక్కన మొక్కజొన్న పొట్టు ఉందండి, బాగా కాల్చి పైన నిమ్మకాయ పెట్టి కారం పెట్టి అది ఇస్తే తీసుకున్నాడు. రాహుల్ గారు అది తింటున్నారు. పైన చిరుకులు పడుతున్నాయి. రాహుల్ గారు తింటున్నారు. ఆపోజిట్ లో అందమైనటువంటి అమ్మాయి స్కూటీ పిక్ మీద వచ్చింది. ఆ అమ్మాయి చూసింది, రాహుల్ చూశాడు, నవ్వాడు. ఆ అమ్మాయి రాహుల్ చూసి రాహుల్ అన్నదండి. ఈయన స్వీట్ హార్ట్ అంటున్నాడండి. ఏమంటే చిన్న లాజిక్. రాహుల్ గారు చూశాడు, మేడం చూసింది, నవ్వింది, స్వీట్ హార్ట్ అన్నాడు రాహుల్. ఓకేనా? ఇంత చక్కటి అకేషన్ లో భాగంగా మేడం ఒక్కసారి ఈ కపుల్స్ కి ఒక 30 సెకండ్స్ వాళ్ళ అబ్బాయి ప్రోమో ఇస్తారమంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టు. సో కొంచెం వినించాలండి. ఏమంటారు గురుగారు? ఓకే, మీ స్కూల్ పేరు సార్? గవర్నమెంట్ స్కూల్. ఒకసారి చెప్పట్లమ్మా. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అండి. సార్ గవర్నమెంట్ స్కూల్. మీరు ప్రైవేట్ స్కూలా మేడం? ఆ కాలంలో ప్రైవేట్ స్కూల్ అంటే మా విషయం కాదు గురుగారు. మేడం మీరు నమ్ముతున్నారు గురుగారు, స్కూల్లో చదివేటప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్ అంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే రెగ్యులర్ ఉంటారా ఇర్రెగ్యులర్ ఉంటారా? ఇర్రెగ్యులర్. మీరు నమ్మరండి, ఒక అబ్బాయి ఇర్రెగ్యులర్ స్టూడెంట్ మేడం, అబ్బాయి స్కూల్కి వచ్చాడు, అనుకోకుండా స్కూల్ వెళ్ళిపోతుంది. స్కూల్ వెళ్ళిపోతే ఎవరికి ఆనందం? పిల్లలకి ఆనందమా టీచర్లకు ఆనందమా? పిల్లలకి ఆనందం. కానీ ఒక అబ్బాయి మాత్రం పడిపడి ఏడుస్తున్నాడు. వాడు ఇర్రెగ్యులర్ స్టూడెంట్, వాడు ఘోరంగా ఏడుస్తున్నాడు. ప్రిన్సిపల్ సార్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఒరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సార్ స్కూల్ కలిపోతుంది సార్. స్కూల్ కలిపితే నేను బాధపడాలి? నువ్వు వచ్చేవాళ్ళు ఐరన్ లెగ్ శాస్త్రి ఇట్లా పెట్టావు కదా, మొత్తం స్కూల్ అంతా కలిపోతుంది. మరి ఎందుకు ఎడుతున్నావు? సార్ పుస్తకాలు కలిపోతే నేను బాధపడాలి, నువ్వు ఎందుకు ఎడుస్తున్నావు? సార్ బెంచ్లు కలిపోతే నేను బాధపడాలి, నువ్వు ఎందుకు ఎడుస్తున్నావు? సార్ అన్ని కలిపోతున్నాయి. ఒరే అన్ని కలిపోతే చైర్మన్ గా ప్రిన్సిపల్ గా నేను ఎడవగా నువ్వు ఎందుకు ఎడుతున్నావు రా? సార్ ఇన్ని కలిపోతున్నా కానీ టీచర్లు మాత్రం కలిపోతున్నాయి సార్. వాడి బాధ వాళ్ళు ఒకసారి ఏమండి. మీ దగ్గర వాచ్ ఉందా మేడం? వాచ్ ఉంది కదా? వాచ్ అమ్మమ్మ తాతల చేతి మీదుగా చిన్న బహుమతి. వాచ్లో ఎన్ని ఒకట్లు ఉంటాయండి? చూసుకోండి ఒకసారి. వాచ్ ఒకటి అనే నెంబర్లు ఎన్ని ఉంటాయండి? మేనేజర్ గారు 4. పద్మావతి గారు కొట్టరా ఒకసారి గట్టిగా. అయ్యి బాబు రాంగ్ ఆన్సర్ అండి బాబు. 1 అనేటువంటి నెంబర్లు ఎన్ని ఉంటాయి? 5. మామయ్య గారు షబాస్ రానయ్య. మెడికల్ అంటే ఆయన ఇంకా వయసు కదా, ఇంకా చేసుకోవాలి కదా, చేసుకుని మనమే పెట్టేద్దాం సౌండ్ సిస్టమ్. అనేది చెప్పు ఎన్ని ఒకట్లు ఉంటాయి? 5లో 5 ఒకట్లు ఉంటాయండి. ఒకట్లు అన్నాడు. ఎక్కడెక్కడ ఉంటాయి? 1కి 1, 10కి 2, 11కు 2, 4, 12కు 1. కొట్టరా గడిగా నదిలాగా. గురుగారు ఒక చాక్లెట్ ఇచ్చేస్తే ఆయన 1, 2, 3, 4, 5 అంటూ చక్కగా చప్పరిస్తాడండి. ఏమంటే గడ్డి కొట్టరా సప్పుడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు యువర్ ప్రణీతి ఈవెంట్స్ వారి చేత చక్కటి బహుమతి ప్రదాన కార్యక్రమాలు. అమ్మగారు ఇక్కడ నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నుల
చేసినావు నన్ను దోచుకుందువటి వందల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటి. మరికొద్ది క్షణంలో బాబు ఎంట్రీ ఉంటుందండి. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థన అండి. పిల్లలతో ఒక షూట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత బాబు ఎంట్రీ అండి. దయచేసి అందరూ కూర్చొని ఈ ఎంట్రీని వీక్షించవలసిందిగా ప్రార్థన. ఒకసారి రండి అమ్మా, అందరు పిల్లలందరూ పంపించండి అమ్మా. ఒక ఫోటో తీసుకుంటామండి. ఒకసారి పిల్లలు ఎవరికి ఉన్నారండి, LKG నుంచి 10th క్లాస్ వరకు పిల్లలందరూ రండి. ఒక ఫోటో తీసుకున్నాం. ఇక్కడ కెమెరామెన్ సార్ ఫోటో తీసుకున్నాడు. కొంచెం ఎన్నికలరా ఈ బాక్స్లోకి వచ్చేయండి. రండి పిల్లలందరూ రండి. దయచేసి అందరూ గుర్తు పెట్టుకోండి. వెనకాల చాక్లెట్ ఫౌంటైన్ టాటర్స్ అన్నీ ఉన్నాయి. గురుగారు నమస్కారం. బాబు రండి అన్న, తొందరగా వచ్చేసి. చాక్లెట్ ఫౌంటైన్ ఉంది, టాటర్స్ ఉన్నాయండి వెనకాల. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి వెలిగించి మీరందరూ కూడా ఆరగించవలసిందిగా ప్రార్థన. వచ్చారండి పిల్లలు? పంపించండి అండి, పంపారా ప్లీజ్. వాళ్ళిద్దరు పేర్లు అండి. రండి రండి సరదాగా రండి, సరదాగా అండి. శ్రావ్య గారు, రవితేజ గారు వచ్చారండి. ఇంకా పిల్లలు ఉన్నారా? పంపించేయండి, వాళ్ళిద్దరు పంపించండి. నాన్న 5 మంది. పేరేం పేరు? రండి పిల్లలంతా రండి. ఈ రోజు మీ మమ్మీ కోసం నేను చెప్పేదంటే, ఈరోజు ఎందుకంటే కెమెరా షూటింగ్ నడుస్తుంది, వీడియో నడుస్తుంది. మీరందరూ కూడా మమ్మీ కోసం డెడికేట్ చేస్తూ ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. ఓకేనా? అందరు ఫ్రీగా ఉన్నారా? కొంచెం విడివిడిగా ఉండండి. అందరు విడిగా ఉండండి. రెడీనా? ఆ షార్ట్ చూడండి అన్న. దయచేసి అందరూ కొడికల వారి జన్మదిన ఉత్సవం భాగంగా అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన అండి. మరి కొద్ది క్షణంలో ఎంట్రీ ఉంటుంది. వీళ్ళకి మీలో ఎవరైతే విన్ అవుతున్నారో వాళ్ళకి రవితేజ గారి తరఫున, అదేవిధంగా శ్రావ్య గారి తరఫున చిన్న బహుమతి అండి. చలో చూద్దాం. అమ్మ మాటలు బంద్ చేయదమ్మా. అమ్మ ఇక్కడ చూడండి, బాబు చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు. బాబు నీ పేరేం పేరు నాన్న? ముందుకురా, చెప్పు, గట్టి చెప్పు. ఎవరు ఈ పిల్లకాయ? నో, LKG పాస్ అయినావా? వెరీ గుడ్. పొద్దున ఏం తిన్నావు? ఏం తినలేదా? టెన్షన్ పడుతున్నాడు బాబు. ఓకే, ఇప్పుడు పిల్లలు అందరూ ఉన్నారు కదా, సరదాగా ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. మీ మమ్మీకి డెడికేట్ చేస్తూ ఒక చిన్న ప్రోగ్రామ్. ఎవరైతే మంచి చేస్తారో వాడు అన్న కొమ్మ పోయాలి. బాహుబలి త్రిపుల ఉయ్యాల
సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జూలాలి పాడాలి నేను ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంత చక్కటి కార్యక్రమంలో భాగంగా రీసెంట్ గా పెళ్లినటువంటి 15 days బ్యాక్ శ్రావ్య గారు రవితేజ గారు ఒక బ్యూటిఫుల్ వీడియో ప్రోమో ఇవ్వరు. ఐ రిక్వెస్ట్ కపుల్స్ तू ही दिल की है दस्तक और कुछ ना जानूं मैं बस इतना ही जानूं तुझ में रब दिखता है यारा मैं क्या करूं तुझ में रब दिखता है यारा मैं क्या करूं सजदे सर झुकता है यारा मैं क्या करूं तुझ में रब दिखता है यारा मैं क्या करूं कैसी है ये दूरी कैसी मजबूरी मैंने नजरों से तुझे छू लिया ओह कभी तेरी खुशबू कभी तेरी बातें बिन मांगे ये जहां पा लिया వెల్కమ్ ప్రోగ్రామ్ లో రాజేంద్ర కుమార్ గారు, సూర్యపరాణి గారు, పావని గారు, శ్రావ్య గారు, రవితేజ గారు, డాక్టర్ హరికృష్ణ గారు రావాల్సిందిగా ప్రార్థనండి. సినిమా ఇచ్చినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ హియర్ బాయ్ కమ్ హియర్ సెండ్ ద బాయ్ హియర్ మ్యాన్. ఓకే మేడం స్మైల్ స్మైల్ ఏ రిషి రిషినా ఇక్కడ పిల్లలు అన్ని ఉన్నటువంటి పిల్లలకి ఆల్రెడీ స్టార్ట్ చాప్టర్ ఫౌంటైన్ ఓకేనా. రిలీజ్ అందరూ కూడా చాప్టర్ ఫౌంటైన్ తీసుకోవాల్సిందిగా ప్రార్థన. పిల్లలకు యాక్చువల్లీ క్యారెక్టర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. రిషి అన్న రిషి ఇక్కడ ఖుషి भजे दिव्य प्रभाहुं रावणासुरवैरिणं रामं गर्वदेवं भजे दिव्य प्रभाहुं అవన్నీ
ఆల్ స్టాఫ్ చేరు పైన వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఐ రిక్వెస్ట్ ఆల్ స్టాఫ్. ఒకసారి ఫ్యామిలీ మొత్తం ఇవ్వండమ్మా. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైనా బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఫారెన్ కో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. ఎన్న పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో. ఇండియాలో ఫోన్, ఫారెన్ ఏం పట్టుకుంటారు మేడం? ఫోనే పట్టుకుంటారు. అక్కడ ఫోన్, ఇక్కడ ఫోన్. దట్స్ ఇట్. ఏదేమైనప్పటికీ కూడా మీరు నమ్ముతున్న నంబర్ అండి. మీ అబ్బాయి ఏ క్లాస్ మేడం? 13 కొంచెం దూరం పెట్టండి. 13 +2 వేడంగర్ల అబ్బాయి +2 అండి. సరదాగా మనం నవ్వుకోవడం చేసి చిన్న ప్రయత్నం తప్ప వేరేగా మా అబ్బాయి కూడా +1 అండి. పొద్దున్న నిద్రలేసారండి. నిద్రలేస్తే ఫస్ట్ బుద్ధిగా మొబైల్ పట్టుకున్నాడు. నాకు ఎక్కడి నుంచి మండుతుంది మేడం? ఏమండి అవునా కదా? అక్కడేమో ఇంటర్మీడియట్కి లక్షలు పెట్టిపోతున్నాం, ఇడేమో పొద్దుగా 4కి ఫోన్ పట్టుకున్నాడు. నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళా, ఒరే చూశానండి, ఆశ్చర్యపడిపోయా. ఏంట్రా పొద్దుగల ఫోన్ పట్టుకుని గేమ్లు ఆడుతున్నావు? కాదు డాడీ. పోనీ ఇంకేమైనా చూస్తున్నావు? కాదు డాడీ. ఏం చేస్తున్నారంటే ఫోన్ తీసి చూపించాడండి. ఏంటిది? రామాయణం. ఓ దేవుడా, నేను రాపకముందు పబ్జీ గేమ్ ఆడి ఇప్పుడు రామాయణం చూస్తున్నావు కదా. డాడీ నీ రక్తం పంచుకున్నాడు పుట్టినటువంటి బిడ్డని డాడీ. ఏం పనిచేసేవారు, జబర్దస్త్ పంచు. ఒరే నేను ఎట్లయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా? నువ్వు అడిగేది కాదు, నేను అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పన్నాడు. ఏంట్రా క్వశ్చన్? డాడీ రామాయణంలో రాముల వారికి 3 మమ్మీలు ఉన్నారు, మన ఇంట్లో ఒకే ఒక మమ్మీ ఎందుకు ఉన్నారు? దేవుడా ఎందుకు రా? ఇంకో మమ్మీ చపాతీ ఇస్తాడు కదా అన్నాడు. ఒరే వెళ్ళి అమ్మకు చెప్పరా అనండి. లోపల నుంచి మావిడ, ఇదిగో కాసేపు అయితే వాడు మహాభారతం సీరియల్ చూస్తాడు, అందులో ద్రౌపదికి 5 భర్తలు చెప్పంటావా? ఓ దద్దని చెప్పి మూసుకుని కూర్చో.
ఒకసారి గట్టి చప్పట్లమ్మా, సరదాగా మేము నవ్వించండి, చిన్న ప్రయత్నం తప్ప మనం. ఇలా రండి మేడం, మీకు గిఫ్ట్ అంటే ఉందండి. అన్నాడు కానీ ఆ ఊరు ఎంత బాగుంది. ఏమండి వీరికి ఇంకెవరు మిగిలారండి? రండి మాస్టర్, మాస్టర్ మేడం 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 గురుగారు, మేడం గారు పిలుస్తున్నారు. చేస్తారా మీరు? హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే అయిపోయిందా? 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ Rashivir, మే గాడ్ బ్లెస్ యూ Rashivir, may God bless you Rashivir, happy birthday to you. I'm requesting Rashivir mommy Vaishnavi garu please use. దిద్దుకున్నా
నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు పిల్లవాగాని నేను రాను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు పిల్లవాగాని నేను రాను బాబా దాన్ని కాదు బాబు నీ లాంటోడికి సనుపివ్వను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు నీ లాంటోడికి సనుపివ్వను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద దార బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద దార బాబా గల్లు గల్లు మను మువ్వ సవ్వడుల ముత్తు బాలుడెవరే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కదరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు
మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ మనలోని ప్రాణమమ్మ మనదైన రూపమమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపమమ్మ కరుణించే కోపమమ్మ వరమిచ్చే తీపి శాపమమ్మ నాయాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే
పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం నా చుట్టి చుట్టి ఉండే నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట పుక్కతోటే నువ్వు నవ్వబట్టే అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే నీకోసం మారిపోవడం నమ్మలేదే పుట్టాక ఇంత నందం చూడలేదే నీ పేరే చెప్పుకుంటా నీ పుణ్యం నీదే నువ్వు పక్కనుంటే చాలే మత్తు ఎక్కి తూలే మాయాదారి మనసే మరి నిన్ను తాకే గాలే నన్ను తాకుతుంటే ఆదమరుపిపుడే గిసే నీ చూపు బాలకే చేపలాగా దొరికే నా ఊపిరే తొలిగా అల్లాడే ఈ ప్రేమ బాలనే ఏదో ఏదో జరిగే నడిచి నడిచి ఆగి ఆగేలా చిట్టి చిట్టి ఉండే నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గతోటే నువ్వు నవ్వబట్టే కనులే పుట్టిస్తుంటే కలలే వదిలేదట్టాగే ఓమైనా నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే రూపా మోగిందే నాలోనా నీ పేరు పీలిచే అస్తమాను తాలచే నా సంగతే మరిచా అదేంటో ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే ఒకటారండా ఎన్నో ఎన్నెన్నో చిట్టి చిట్టి ఉండే నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గతోటే నువ్వు నవ్వబట్టే నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే
సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి మంత్రాలేటోయ్ ఓ పూజారి కాలం పోదా చేజారి తంత్రాలేవి రావే నారి నేనేం చేయనే నన్నారి నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అందరి విడిచా ఇప్పుడే ప్రహరీ నిన్నే కోరి గాలాలేయకోయ్ మాటలా జాలరి వల్లో వాలదా చేపలా నాసిరి నీతో సాగితే మాటలే ఆవిరి అయినా వేసిన పాటతో పందిరి అడుగేస్తే చేస్తా నీకే నౌకరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అందరి ధీం తోం తోం పసరిద పమ ధీం తోం తోం రే మగరిసా ధీం తోం తోం పసరిద పమ ధీం తోం తోం రే మగరిసా నిలిచా వలచే కళలో ఆరి తేరి ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి విడనే వీడనే నువ్వు నా ఊపిరి సాక్ష్యం ఉన్నది జీవధారాజరి ప్రతి జన్మా నీకే రాస చౌకిరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అందరి ఓ కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా
ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, చాలా బాగుంది, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. పైకచ్చే కట్టిన నువ్వే లేవని తెలుసా, ఇవాళే ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా. ఇంకా సేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా, పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్నానుగా. నీతోనే తెల్లారిపోతున్నా ఇంకాస్త సేపు ఉండిపోనా, నీతోనే అల్లారమే లేని లోకాన ఉన్నానుగా. నీలానే నా తీరు మారింది అదేమిటో తోచలేదే, నీతోనే నా హాయి దాగుంది ఏమంటే ఏం చెప్పనే. మది మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా, తడబడుతూ తూలుతున్నా అయినా. మది మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా, పనిలో పనిగా సరదా మొదలవుతున్నా. హే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, చాలా బాగుంది, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. Na 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 na. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా.
ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా. ఓ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది. ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది. మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా. ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలలు నాకే పడారుగా ఆ జాలిని మరిచిపోలేనుగా. మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది. ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది. మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ